కాయపల్లె మేము జీవాల కాడ ఉన్నాము సార్. వాళ్ళ ఫ్యాట్కు మాకు 3 కిలోమీటర్లు ఎక్కువ ఉండాలి. తాట ఉన్నాము. మొన్న రోజు పొరపాటు పడి పోయినాయి 4 జీవాలు పన్నాయని వాళ్ళు వచ్చి గుదిగాలు కట్టుకున్నారు. ఆటోలు వేసుకొని పోతున్నారని 5,000 డబ్బులు కట్టమంటే 5,000 మేము కట్టలేము, మా దగ్గర లేదు, బేదవాళ్ళము, సర్వేల జీవాలు మేపుకుంటున్నామని 2,000 కట్టినాము సార్. ఈ పొద్దు వాళ్ళు వచ్చి కొడతారని మేము ఇంకా దూరంగా అన్నం చేసుకొని 10 గంటల కాడ తింటున్నాము. తినే టైంలో నా కొడుకు తిని కూర్చున్నాడు. నేను గిన్నెలో పెట్టుకున్నా. నా కొడుకుని ఇట్రా బాబు అన్నాడు. వచ్చి నాకు తల్లి కడుపు పట్టి తన్నాడు. ఏమి నన్ను కూడా తంతండావే, ఏమి నీ పేటలో ఉన్నానా నేను అని నా కొడుకు అన్నాడు. అనే కొడుకు నేను ఏమి నా బిడ్డను తంతావే అని నేను అనే కొడుకు చెయ్యి అడ్డపెట్టే కొడుకు నాకు చేతికి పెట్టి కొట్టినాడు. పైగా ఇంకొక ఆయన వచ్చి నా కొడుకుని మళ్ళా కట్టితో కొట్టేసినాడు. నా ఎల్లుడు నాగరాజ, రెడ్డమ్మ, నేను ముగ్గురు విడిపించా అంటే నా కొడుకు 3 మలుకొని కొట్టేసినారు సార్. వాళ్ళకి అంత దౌర్జన్యం ఏమే. వాళ్ళ పొలంలో ఉంటే వాళ్ళ పొలంలో 4 జీవాలు పన్నాయి. వాళ్ళ ఫ్యాస్ట్లో పన్నాయి. ఫారెస్ట్లో 4 జీవాలు పోయినాయి. వాళ్ళు వచ్చి అవి తరిమే కొడుకు వచ్చేసినాయి మా జీవాలకి దూరంగా. మళ్ళీ వచ్చి దొడ్డి మీద గొర్రెల తరిమి పట్టుకుంటున్నారు సార్. వాళ్ళు సార్ రానివ్వలేదు సార్. ఈ పొద్దు పొరపాటు పడి 4 జీవాలు వచ్చినాయి, ఇంక రానివ్వలేదు సార్ అంటాండా. నేను 2,000 కట్టినాం సార్. 5,000 కట్టమన్నారు సార్. వాళ్ళు లేదు మేము బేదోళ్ళము, సర్వేల జీవాలు తోలుకొని ఇక్కడ అడవల్ల చేసుకొని తింటా, అడవల్ల అనిశ్చారం చేస్తున్నాము, వరచాపం చేస్తున్నాము అని మొక్కున్న కాళ్ళు పట్టుకుంటే వదల్లా సార్ వాళ్ళు మమ్మల్ని. ఇంక రసీదు ఏం తీసుకోవాలి మా దగ్గర. ఇంక రావద్దన్నారు. డబ్బులు చేతిలో పడేవాడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రాసేలా సార్ మాకు.